ఉన్నారు కదా తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలన విధానం మీకు ఏ విధంగా అనిపిస్తుందండి? వరస్ట్. ఎందుకలా? అన్ని పథకాలను అన్నాడు, ఒక పథకం సక్రమంగా ఇవ్వట్లేదు. ఆ? ఏదేదో చెప్తున్నాడు. కాళేశ్వరం అంటాడు, కాళేశ్వరం నుంచి వాటర్ తీస్తున్నాడు కానీ కాళేశ్వరం కూలేశ్వరం అంటున్నాడు. అసలు దేనికి రివర్స్ అంటే మాట్లాడమే. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి చూసుకున్నా కానీ అవకతవకలు జరిగాయి. ఇంజనీర్ ఇంట్లో వందల కోట్లు ఎలా దొరుకుతాయి అని వాళ్ళ కూతురైన కవితని ప్రశ్నిస్తుంది కదా. మరి అక్కడ అన్యాయం జరిగినందుకే ఇలా తీస్తున్నారు కదా. బీఆర్ఎస్ న్యాయంగా ఉన్నది అని చెప్పట్లేదు. రెండు రెండే. ఇది మన రాష్ట్రాన్ని ఇద్దరు కలిసి దోచుకోవడమే తప్ప ఏమి చేసేది ఏమి ఎవరికేది ఏం లేదు. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు డెవలప్మెంట్ కనిపించింది అని అంటున్నారు. మరి ఇప్పుడు కనిపించట్లేదు అంటున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేటీఆర్ గారికి, కల్వకుంట్ల కుటుంబానికి, హరీష్ రావు గారికి డెవలప్మెంట్ ఉంది. మనకేం లేదు డెవలప్మెంట్. వాస్తవంగా నాకు తెలిసినంత వరకు అఫిడవిట్ అని ఎలక్షన్స్ కమిటీ వాళ్ళు పెడతారు వాళ్ళ ఆస్తులని. ట్రంక్ పెట్టెతో వచ్చినోడు జూబ్లీహిల్స్లో కానీ బంజారాహిల్స్లో కానీ కోట్ల బిల్డింగ్లు, కొన్ని వందల కోట్లతో బిల్డింగ్లు కొంటాడు. మరి రాజకీయంలో వాళ్ళకి వచ్చేది 2 లక్షలు 3 లక్షలు జీతం. మరి కొన్ని వందల కోట్లు పెట్టి ఎలా కొనగలుగుతున్నారు? అంటే మన ఎలక్షన్ కమిటీయే తప్పు. మరి వేరే వాళ్ళని ముందు మనం ఎలక్షన్ రాజకీయ నాయకులను అంటానికి ఆస్కారం ఏముంది? ముందు అనాల్సింది ఎవరిని? ఎలక్షన్ కమిటీని. వాడే మంచిగుంటే ఆయనే మంచిగుంటే తెలసీరు ఎందుకు అన్నట్టు. ముందు ఎలక్షన్ కమిటీయే సక్రమంగా లేదు. ఇప్పుడు ఆధార్ కార్డు ఉంది. ఆధార్ కార్డు ఉన్నప్పుడు ఎలక్షన్ కమిటీ ఏం చేయాలి? మన ఫోటో చూసి మనమే వేస్తున్నాం లేదా చూడాలి. అదే చూడట్లేదు.